హలో సార్ నమస్తే సార్. నరేష్ సార్. నరేష్ మాట్లాడుతున్నా. నమస్తే సార్ నమస్తే. నాది జోగులాంబ గద్వాల జిల్లా ఉట్టపల్లి మండలం రామాపురం గ్రామం సార్. అన్న చెప్పండి సార్ ఒకటి నిన్న వైరాల మీటింగ్ పెట్టినారు కదా సార్. అవు పెట్టిరు 2 లక్షల ఫైనల్ కట్టమన్నారు కానీ ఒక డేట్ చెప్పలేదు. ఓ లెక్క లేదు పత్రం లేదు. ఓ లెక్క లేదు పత్రం లేదు సార్. 2 లక్షల ఫైనల్ టెన్షన్ పడుతున్నాము. నేను అందరికంటే ఎక్కువ నేను కూడా పడుతున్నా. నాది కూడా గంతే ఉంది. ఎందుకు చెప్పాలా, వాళ్ళు క్లారిటీ ఇవ్వరు, గైడ్ లైన్స్ లేవు. 2 లక్షల పైన అంటే 2 బ్యాంకులలో ఉన్నది. నాకు ఏ బ్యాంక్ పోయి కట్టాలి, మరి ఎవరు తీసుకుంటారు నా పైసలు ఇప్పుడు? అదే సార్ నేను అగ్రికల్చర్ మేడం ఫోన్ చేస్తే ఉండండి అంకుల్ మీరు వెయిట్ చేయమని టైం, దానికి టైం ఇవ్వలేదు. అందుకని కాకపోతే వాళ్ళు అది క్లారిటీ ఇచ్చినాక మీటింగ్ పెట్టాలి. తలకాయ లేని సన్నాసులు లెక్క మాట్లాడారు నిన్న. అవును సార్. ఏం సార్ ఎక్కడ అసలు అర్థమే కాదు. నేను ఏమంటున్నా, 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కట్టాలంటే కడితే ఇవి కూడా ఇస్తాము అంటే ఓ గైడ్ లైన్స్ ఇచ్చినావును, ఇయ్యలేదు. ఇస్తే మొదలు ఇయ్యను ఉంటివి, చెప్పలేదు. ఇప్పుడు 2 లక్షల కంటే ఎక్కువ అంటే ఒక 1,00,000 2 లక్షలు ఎక్కువ ఉంటే అది ఆలోచించి ఆగుతారు. కానీ పాపం 5,000 10,000 ఎక్కువ ఉన్న ఉంటే ఇప్పుడు టెన్షన్ పడుతుర్రు. మేము చెప్తే కడుతుంటాం కదా, మాకు వస్తుందంటే మేము కడుతుంటాం కదా అని అంటారా? ఎగ్జాక్ట్లీ అలాగే చెప్పేది ఉండే. గింత వరకు అమౌంట్ ఉన్న వాళ్ళు కట్టేస్తే మీకు ఇలా మాఫీలో మీకు లిస్ట్ వస్తుందని. ఈ రోజు రాత్రి ఇప్పుడు లిస్ట్ వస్తుంది. అలా పేరు లేకపోతే ఒక్కొక్కరు నోరు తెరుస్తారు. అవును సార్. ఇప్పుడు ఏమైతుందంటే సార్, జనాలు పైసలు లేక మనసంతలకు పెట్టుబడులకు లేక మరి రైతు భరోసా లేక రుణమాఫీ చక్కగా రాక మళ్ళీ 2 లక్షల పైన ఉన్నట్టు కట్టాలంటే ఏడుకెళ్ళి కడతారు. భార్యల పేరు మీద ఉన్న బంగారు తీసుకుపోయి బ్యాంకులో ఆ పైసలు కట్టింపు. ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి సార్? మళ్ళా అది ఇప్పుడు తీసుకుపోయి కడితే కూడా మళ్ళీ ఏదానికి ఇస్తారో మాఫీ గ్యారంటీ లేదు. మందు డబ్బా తీసుకొని పురుగుల మందు తాగి సత్య ఆలోచన. ఇక మీరు అట్లా గంత పెద్ద మాట వద్దు. నేనేం 5 లక్షల బీమా వస్తుందన్న ఇట్లా తిడతారు సార్ ఆడోళ్ళు. అదే 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 అట్లా అన్న అటువైపు ఆలోచించద్దు. ధైర్యంగా ఉండాలి. అన్నం పెట్టే రైతు. నేనేమంటారు, నీ లెక్క లక్షల మంది ఉన్నారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరం కలిసి మనం ఉద్యమం చేద్దాం కదా అయ్యేదాకా. అవును సార్. ఎందుకు ఇష్టపడదాం సమస్యలకు? మీకు ఒక్కరోజు సీఎం పదవి ఇస్తే ప్రాబ్లం ఉండనే ఉండదు సార్. మరి మీరు చేసే ప్రయత్నము ఒత్తేయాలంటే టక మన అర్జున్ సినిమాలో అయిపోతుంది సార్. ఒకే ఒక్కరి సినిమాలో వచ్చినట్టు వస్తుందా? ఏమో ఇక ఆడికి పోయినాక ఎన్ని కథలు ఉంటాయో. ముళ్ళ కిరీటమే అది. ఏమో సార్. పైన కొంచెం 2 లక్షల పైన మాట్లాడాం సార్. కానీ బాధ అనిపిస్తుంది నాకు కూడా. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఎంత కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఏ బ్యాంక్ లో ఇస్తావు నువ్వు మాఫీ? ఇస్తే మొదలు పేరు ఇస్తావా కనీసం? నమ్మకం సరే పేరు పడుతుంది అన్నది. మరి ఇగో నువ్వు తెచ్చి ఇంత ఖాళీ ఇంత గ్యాప్ ఉంది, గ్యాప్ అమౌంట్ నువ్వు కట్టు, నేను మాఫీ చేస్తాను, ఒక గైడ్ లైన్స్ ఇస్తే అట్లా ఆలోచన చేయొచ్చు. అది ఇవ్వవా ఇది ఇవ్వవా ఆగమాగం చేస్తుంది. అదే సార్. అందుకనే ఒక డేట్ పెట్టుకొని హైదరాబాద్ లో రైతులం అందరం తీసుకొని ఏం సార్ కలుద్దాం. తప్పకుండా నా ఛానల్లో కలుద్దాము. అందరికి ప్రభుత్వాన్ని తెలిసినట్టు మాట్లాడదాం. రేవంత్ రెడ్డి ఇంటి కడ కూర్చుందాం పోయి. మేము వస్తాం సార్. మేము ఈడ పురుగుల మందు తాగి సత్య బదులు ఆనే చేస్తాం సార్. ఏడ సావద్దు. మీరు ఎట్లా చేస్తారన్నా? మనం అవసరమైతే కొట్లాడదాం కదా, గల్లబట్టి అడుగుదాం. ఎందుకు చేయవు మాకని. ఏం మన పైసలు కావాలి? మంది పైసలు వాళ్ళ ఇంతకెళ్ళి ఇస్తున్నాడు అన్న. సార్ అంతగానం పొద్దుముగ్గులు మీటింగ్ పెట్టారు సార్. ఒక్క మాట ఒక డెడ్ లైన్ ఇస్తే అయిపోతుండే కదా సార్. అయిపోతుండే. మరి ఈ గైడ్ లైన్స్ ఉన్నాయని ఒక 4 ముచ్చట్లు చెప్తే రైతులు తృప్తి పడతారు కదా. అరే మాకు వస్తుంది కదా అని వెయిట్ చేస్తారు కదా. ఏ చెప్పక 2 లక్షల రుణమాఫీ చేసేసినామని చెప్పుకోరు మళ్ళా. సరే అన్న, థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా వాట్సాప్ పెట్టేసిన సార్ నా డీటెయిల్స్ మొత్తం. చూద్దాం అన్న. మనం నేనేమంటున్నా, 2 లక్షల దాకా అయిపోయినాక ఫ్రీ అయితే ఇవన్నీ ఇవే పెట్టుకుందాం. ఎంతమంది రైతులకు కాలేదు, ఎందుకు కాలేదు, ఎవరి వల్ల కాలేదు, బ్యాంకులు తప్ప, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తప్ప, లేదంటే ప్రభుత్వమే మనకి ఇస్తలేదా అని చూసిన తర్వాత ఎవరితో కొట్లాడదాం ఒక క్లారిటీ వస్తుంది మనకు. అనేది అది. డిపార్ట్మెంట్ తప్పు ఉంటే డిపార్ట్మెంట్ కొట్లాడదాం మనం. ఎందుకు చేస్తలేరు సన్నాసులారా అని. బ్యాంకులు తప్పులు చేస్తే బ్యాంకులను అడుగుదాం. ఏం నగరాలు చేస్తురా, నాటకాలు ఆడుతురా, మీ ఇంటకెళ్ళి ఇస్తురా అని వీని అడుగుదాం. లాస్ట్ కు అన్ని కరెక్టే ఇచ్చినాం సార్, మాదేం తప్పులేదు, ప్రభుత్వమే గైడ్ లైన్స్ ఇవ్వలేదు, మాకు ప్రభుత్వం నుంచే మిస్టేక్ ఉందంటే ఆ కొడుకులను అడుగుదాం మనం. ఎవరిని విడిచిపెట్టేది లేదు రైతుల పక్షాన కొంచెం అందరూ అన్న. తప్పకుండా అన్న అడుగుదాం. మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే రైతుల గురించి ప్రాబ్లం పొద్దున ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు. అవునన్నా. లైవ్ చూసుకుంటా కూడా మళ్ళా ఫోన్ చేసి మళ్ళీ ఆయన ప్రాబ్లం మళ్ళీ అడగడము, నువ్వు చెప్పడము మీకు చాలా ఓకే సార్. మీకు
థ్యాంక్ యూ అన్న. నాకు ఎందుకంటే బాధ అనిపిస్తుంది అన్న, గ్రామాల్లో సగం మంది రైతులు బాధపడతా ఉంటే ఇక వాళ్ళ గురించి మాట్లాడకపోతే ఎందుకన్నా మనం ఇక ఛానల్ ఎందుకు, నేనెందుకు, నా జర్నలిజం ఎందుకు, నా తెలివితేటలు ఎందుకు? మైకులు పెట్టి ఊర్లో పడుతూ చెప్తున్నారు సార్. మళ్ళా అన్నా మైకులు పెట్టి మేము రుణమాఫీ చేసినామని నిన్న నైట్ మొత్తం మా ఊర్లో అయితే ఇక్కడ జోగులమ్మ గద్వాల జిల్లా ఉడ్డపల్లి మండలం రామాపురం గ్రామం అయినోళ్ళతో చెప్పిస్తుర్రేమో. ఓకే, అయినోళ్ళతో సంతోషంగా చెప్పించుకోరు, మరి కానూన్ బాధ ఎవడు చెప్పాలి? మరి అదేగా సార్, 500 10 మందికి అయినాయి, కానూన్లు 200 మంది ఉన్నారు. ఈ కొంతమందికి పెట్టి మిగిలిన అందరు ఎండబెడితే మరి వాళ్ళ బాధ ఎవరు చెప్పాలి? అందుకోసమే నేను ఎత్తుకున్నాను ఇది. ఖచ్చితంగా రైతుల కోసం మాట్లాడదామని, రైతుల పక్షపాతి ఉండాలని, నేను ఒక రైతు బిడ్డగా నాకు ఇంత పొలం ఉంది, నేను ఇంత చేసుకుంటా కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఆ బాధ నేను మీ అందరి తరఫున కొట్లాడుతున్నా అంతే. అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.